హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియో వచ్చేసరికి మన ఫేవరెట్ టీమ్ అయిన సన్ రైజ్ హైదరాబాద్ ఈ ఫేజ్ 1 లో ఎన్ని మ్యాచెస్ ఆడబోతుంది ఏంటనేది కంప్లీట్ ఇన్ డీటెయిల్ గా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుతున్నాం అనమాట. సో 2026 సంబంధించి ఐపీఎల్ షెడ్యూల్ ఫేజ్ 1 మనకైతే బీసీసీఐ రిలీజ్ చేసింది కదా. సో అందులో మనకి ఓన్లీ 20 మ్యాచెస్ అయితే రిలీజ్ చేసింది అనమాట. సో మిగతా మ్యాచెస్ అన్ని మనకి ఫేజ్ 2 లో అయితే వస్తాయి అనమాట. సో అప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ ఫేజ్ 1 లో 20 మ్యాచెస్ అయితే ఉన్నాయి కదా. ఈ 20 మ్యాచెస్ లో మన ఫేవరెట్ టీమ్ అయిన సన్ రైజ్ హైదరాబాద్ ఎన్ని మ్యాచ్లు ఆడబోతుంది, ఏ హోమ్ గ్రౌండ్ లో ఆడబోతుంది, ఏ టైం ఆడబోతుంది, ఏ డేట్ ఆడబోతుంది అనేది ఇన్ డీటెయిల్డ్ గా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా అయితే చూడండి. సో డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది అనమాట ఈ వీడియో. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గా ఈ 20 మ్యాచెస్ లో మన సన్ రైజ్ హైదరాబాద్ ఓవరాల్ గా 4 మ్యాచ్లు అయితే ఆడబోతుంది అనమాట. సో 4 మ్యాచ్ల్లో కూడా మనం స్టార్టింగ్ మ్యాచే మనదనమాట, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి 28th మార్చ్ అయితే జరగబోతుంది అనమాట. సో స్టేడియం చూసుకున్నట్లయితే హోమ్ గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది రాత్రి 7:30 సమయంలో. సో ఇదనమాట మనకి ఫస్ట్ మ్యాచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే మనకి ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఇదే. సో మీరు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఏంటనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో మీలో ఎవరైనా సరే ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ సన్ రైజ్ ఫ్యాన్స్ కానీ ఉంటే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు అయితే రెస్పాండ్ అవుతాను. సో ఫస్ట్ మ్యాచ్ అయితే మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీకి అయితే ఆడబోతుంది మార్చి 28వ తారీఖున రాత్రి 7ంటికి చిన్నస్వామి స్టేడియంలో. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనం కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో హోమ్ గ్రౌండ్ కూడా మనకి కోల్కతాలో అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2వ తారీఖు అయితే ఉంటుంది అనమాట, రాత్రి 7:30 సమయంలో జరుగుతుంది అనమాట ఈ మ్యాచ్ కూడా. సో ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి మనం హోమ్ గ్రౌండ్ అయితే ఆడబోతున్నాం అనమాట. అంటే మన హైదరాబాద్ లోనే మ్యాచ్ అయితే జరగబోతుంది రాజీవ్ గాంధీ స్టేడియంలో. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ఎల్ఎస్సీతో అయితే పడబోతుంది అనమాట. సో ఎల్ఎస్సీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనమాట. సో హోమ్ గ్రౌండ్ వచ్చేసి మనకి హైదరాబాద్ లోనే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ మనకి వీకెండ్ కాబట్టి 2 మ్యాచ్లు ఉంటాయి అనమాట. అంటే 3:30కి ఒక మ్యాచ్ ఉంటే 7:30కి ఇంకో మ్యాచ్ ఉంటుంది కదా. సో ఇందులో మనకి ఫస్ట్ మ్యాచ్ అనమాట 3:30 మ్యాచ్ అనమాట. సో 3:30కి మన దగ్గర అయితే జరగబోతుంది ఈ మ్యాచ్. సో ఎల్ఎస్జీతో అయితే మనం పోరాడబోతున్నాం. సో ఈ మ్యాచ్ లో కూడా మీరు ఎవరు గెలుస్తారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ అలానే ఫోర్త్ మ్యాచ్ చూసుకున్నట్లయితే మనం పంజాబ్ కింగ్స్ తో అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి సాటర్డే అయితే జరగబోతుంది. మళ్ళీ ఆ మ్యాచ్ హోమ్ మ్యాచ్ జరిగిన 1 వీక్ కి మళ్ళీ ఇంకో మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 11వ తారీఖు అయితే జరగబోతుంది ఏప్రిల్ న. సో ఈ మ్యాచ్ కూడా మనకి 3:30 మ్యాచ్ అనమాట మనకి. సో మళ్ళీ వీకెండ్ లో వచ్చింది, మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ పడింది అనమాట. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి హోమ్ గ్రౌండ్ పంజాబ్ కింగ్స్ కి హోమ్ గ్రౌండ్ అనమాట. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో కూడా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద మెన్షన్. సో నేనైతే హైదరాబాద్ గెలుస్తుంది అనుకుంటున్నాను. 4కి 4 నా సపోర్ట్ మొత్తం హైదరాబాద్ టీంకే, ఎందుకంటే నా పర్సనల్ ఫేవరెట్ హైదరాబాద్. సో నేను హైదరాబాద్ కే సపోర్ట్ చేస్తాను అనమాట. అవతల పక్క మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి టీం ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీం కూడా ఉన్నాయి. బట్ కాకపోతే నా నేటివ్ సపోర్ట్ తెలుగు కాబట్టి నేను తెలుగు సన్ రైజ్ హైదరాబాద్ కే సపోర్ట్ చేస్తాను అనమాట. అది ఓనర్స్ తమిళోళ్ళు కదా, అది అని మీరు కాంప్లిమెంట్ కింద కామెంట్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ పేరు మాత్రం సన్ రైజ్ హైదరాబాద్ అని తెలుగు ఉంది కాబట్టి డెఫినెట్లీ నేను తెలుగుతో సపోర్ట్ ఉంటాను అనమాట. సో మీరు ఏ టీం ఫేవరెట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పిన 4 మ్యాచ్ల్లో ఎవరు ఏ టీం మీద గెలుస్తారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీకైతే రిప్లై అయితే ఇస్తాను అనమాట. అండ్ అలానే మీరు ఈ సీజన్ లో సన్ రైజ్ హైదరాబాద్ 300 రన్స్ కొడుతుందా లేదని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేనైతే డెఫినెట్లీ ఈసారి మాత్రం 300 కొడతారని అనుకుంటున్నాను. సో అది కానీ కొట్టారంటే మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసినట్టే. ఇప్పటిదాకా మనకు సన్ రైజ్ హైదరాబాద్ కే ఉందన్నమాట రికార్డు కూడా. సో ఆ రికార్డ్ ని మళ్ళీ మనమే బ్రేక్ చేసుకున్నట్టు అయింది. సో చూద్దాం ఏం జరిగింది ఏంటనేది. సో ఈ 4 మ్యాచెస్ అయితే మనకి ఈ ఫేజ్ 1 20 మ్యాచెస్ లో జరగబోతున్నాయి మన హైదరాబాద్ కి. సో మిగిలినవి కూడా మీకు 1 by 1 అయితే తీసుకొస్తుంటారు అనమాట వీడియో. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని క్రికెట్ అప్డేట్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను అనమాట. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బాయ్.